ప్రతి బచ్చాగాడు టీవీ ముందుకొచ్చేత్తన్నాడు. సోషల్ మీడియా ముందుకొచ్చేత్తన్నాడు, మాట్లాడుతున్నాడు ఇరాన్‌లో. వాడు మొక్కజాకోమైనోడు వాళ్ళ దాకా బయటికి రావడానికి ఉచ్చబోసుకొని కనబడట్లేదు. చచ్చిపోయాడో బతికున్నాడో కూడా తెలియట్లేదు. అట్లాగే కీలకమైన నేతలందరూ పోయారు. ఎవడెవడో గొట్టంగాడు యూనిఫార్మ్ ఏసుకుంటాడు, వస్తాడు, మీడియా ముందుకొస్తాడు. అమెరికాని అక్కడ లేపేస్తా, ఇక్కడ లేపేస్తా ఉంటాడు. అమెరికాని పీకడానికి ఇంతవరకు అమెరికా భూభాగం మీదకే పోలేదు. ఇప్పుడేదో 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శాండియాగో దగ్గరికెళ్ళింది, లేకపోతే ఇంకోటెళ్ళిపోయింది. ఇదేంది ఒకడిని 25 దెబ్బలు వరుసబెట్టి కొట్టి చావు బతుకుల మధ్య దాకా తీసుకెళ్ళాక, వాడు రివర్స్‌లో ఒకటి మూతి మీద కొట్టగానే అబ్బా! ఆడు హీరోరా అని చెప్పినట్టు ఉందన్నమాట ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి. ఇరాన్ దగ్గర బిల్డప్ ఎక్కువుంది, చేతలు తక్కువున్నాయి. పదే పదే అమెరికాని కవ్విస్తోంది, బెదిరిస్తోంది. అమెరికా ఒక స్ట్రాటజిక్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. స్టెప్ బై స్టెప్ దాన్ని చుట్టుముట్టి ఎటు మూవ్ కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇరాన్‌కి పెను నష్టం తప్పదు. అది ఎంత తెలివిగా వ్యవహరిస్తుంది అన్నది వాళ్ళ నాయకుల తెలివితేటల మీద ఆధారపడి ఉంది. మూర్ఖంగా వెళ్ళేటటువంటి నాయకులుగా ఉంటే గనక ఒక సిరియా లాగా, ఒక పాలస్తీనా లాగా, యెమెన్ లాగా ఇరాన్ మారిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.